దొడ్డు బియ్యం తినలేకపోవడంతో ఆ బియ్యం దుర్వినియోగం అవుతుందనే కారణంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది ప్రభుత్వం. అయినా కొందరు లబ్ధిదారులు సన్నబియ్యం కూడా అమ్ముకుంటున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా ఉంటామంటున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో ఇలాంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను క్యాన్సిల్ చేసి కేసులు కూడా పెడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో సన్నబియ్యం పంపిణీ దుర్వినియోగం కాకుండా అధికారులు కఠినంగా ఉంటున్నారు. ఇటీవల తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన 11 మంది సన్నబియ్యం అమ్ముకోగా వారి రేషన్ కార్డులను తొలగించారు. బియ్యాన్ని మరొక వ్యక్తికి అమ్మగా కేసులు నమోదు చేశారు. గతంలో ఈ తరహాలో లబ్ధిదారులపై కేసులుండేవి కావు. కొనుగోలు చేసిన మధ్యవర్తులపైనే కేసులు నమోదు చేసేవారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం సరఫరా చేయడం జరిగింది. రేషన్ కార్డులలో ఆ దొడ్డు బియ్యం తినని కొంతమంది లబ్ధిదారులు వాటిని దళారులకు 10 నుంచి 15 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. అదే అదునుగా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ జరుగుతున్నప్పటికీ ఆ దళారులు ఈ ప్రజలను నమ్మబలికి ఎక్కువ రూపాయలు ఇస్తారని ఆశ చూపెట్టి ఎక్కువ ధరకు కొంటూ ఈ సన్న బియ్యాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. డీలర్లు పట్టుబడితే 6A కేసులు నమోదు చేస్తున్నారు. లబ్ధిదారులకు ప్రతి నెల ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తుండటంతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడే ఉపయోగించుకునేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా భౌగోళికంగా మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండడంతో రోడ్డు రైలు మార్గాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఉంది. ప్రతి నెల రేషన్ షాపుల దగ్గర దళారులు నేరుగా లబ్ధిదారుల నుంచే కొనుగోలు చేసి అక్రమ మార్గంలో తరలించేవారు. మరోవైపు కొందరు రైస్ మిల్లర్లు కూడా ఈ దందాలో భాగమయ్యేవాళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసి ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ సన్న బియ్యాన్ని సప్లై చేస్తూ ఉంటే ఒక పక్క రేషన్ కార్డు ఉన్న పేదవారు కావచ్చు, ధనికులు కావచ్చు, ఈ యొక్క రేషన్ బియ్యాన్ని పక్కదో పట్టిస్తూ ఉన్నారు. సన్న బియ్యం పంపిణీ మొదలయ్యాక తొలి నెల పెద్ద ఎత్తున లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. రేషన్ షాపుల్లో మొదటి 4-5 రోజుల్లో 70% పైగా బియ్యం ఖాళీ అయింది. అయితే అక్కడక్కడ బియ్యం ముద్దగా అవుతుందన్న ఫిర్యాదులు వచ్చాయి. కొత్తగా వచ్చిన పంట కాబట్టి బియ్యం వండితే మెత్తగా అవుతుందని అందరూ తగినన్ని నీరు పోసి వండితే మంచిగా అవుతున్నాయని అధికారులు చెప్పారు. అక్కడక్కడ బియ్యం ముద్దవుతున్నాయనే, అంటే అన్నం ముద్దవుతుందని 1-2 విషయాలు కూడా మా దృష్టికి వచ్చింది. అంటే జగమెరిగిన సత్యం అది. కొత్తగా వచ్చిన పంట, మొన్న ఖరీఫ్లో పండిన పంట జనరల్గా కొంచెం మెత్తగా అయ్యే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వండేటప్పుడు కొంచెం పక్వానికి రాగానే వంపుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్డు హోల్డర్లని, ప్రజలని, ప్రజాప్రతినిధులని అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో 2 లక్షలకు పైగా రేషన్ కార్డులుండగా 6 లక్షలకు పైగా లబ్ధిదారులకు 4.5 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ బియ్యం లబ్ధిదారులే వాడుకోవాలని, ఎవరికైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు అధికారులు.